నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను రెచ్చగొడితే ఊరుకోబోమని మంత్రి హెచ్చరించారు. పేదలకు తమ కుటుంబం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. పేదల అభ్యున్నతికి చూడాలనేదే తమ అంతిమ లక్ష్యమని స్పష్టం చేశారు. మున్సిపల్ హై స్కూల్ను అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కెనాల్స్ వైడనింగ్ ఇది ఇప్పుడు సమస్య కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. అయితే 2017లో వచ్చిన ఫ్లడ్కి దాదాపు నెల్లూరు కార్పొరేషన్స్ ఒక మునిగిపోయింది. కొన్ని ఏరియాలు అయితే 2వ అంతస్తు వరకు కూడా నీళ్ళు వచ్చినాయి. దాదాపు వారం పాటు నీళ్లున్నాయి. స్వయాన గౌరవమైన ముఖ్యమంత్రి గారు వచ్చి నెల్లూరులో 4 రోజులుండి ఆ యొక్క వరదని యాక్చువల్గా పర్సూ చేయడం జరిగింది. అలాంటి పరిస్థితి ఫ్యూచర్లో రాకుండా ఉండాలని గౌరవమైన ముఖ్యమంత్రి గారిని అడిగి బడ్జెట్లో 50 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి డ్రైన్స్ని ఓపెన్ చేసి బెటర్ చేసేదానికి ప్రణాళిక చేశాము. అంటే ఒరిజినల్గా ఆ కెనాల్ వచ్చి 50 అడుగులు, 60 అడుగులు, 40 అడుగులు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు 2 అడుగులు, 1 అడుగు ఉంది, కొన్ని 10 అడుగులు. ఇవన్నీ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా వైడెన్ చేయాలని నిర్ణయించాము. దాని మీద అధికారులతో యాక్చువల్గా అటు రెవెన్యూ వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు, మున్సిపల్ శాఖ ముగ్గురు కలిసి సర్వే చేస్తే మొత్తం 11 కెనాల్స్. ఈ 11 కెనాల్స్లో 737 హౌసెస్ కొద్దిగా ఎఫెక్ట్ అవుతాయి. అంటే వాళ్ళ ప్రహరీ గోడ కావచ్చు, లేదంటే వాళ్ళ బాత్రూమ్ కావచ్చు. 737 పార్షియల్గా, 266 కొద్దిగా ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తాయి. అయితే ఈరోజు మళ్ళీ నేను యాక్చువల్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని, మున్సిపల్ శాఖ, రెవెన్యూ ముగ్గురిని కూర్చొని ఆ శాటిలైట్ మ్యాప్లన్నీ తెచ్చి చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేసాం. డిస్కస్ చేసిన తర్వాత ఇన్ని హౌసెస్ కూడా ఎఫెక్ట్ కాకుండా ఏం చేయాలని వాళ్ళతో మాట్లాడితే దాని మీద ఒక సొల్యూషన్కి వచ్చాం. అదేంటంటే ఈరోజు ఏదైతే 11 కెనాల్స్, ఏదైతే డ్రైన్ కెనాల్స్ ఓపెన్ చేయదలుచుకున్నామో, ప్రాపర్గా చేయదలుచుకున్నాం అంటే 2 పక్కల కాంక్రీట్ వాల్ కట్టి పైన స్లాబ్ వేయటం.